అందరికీ నమస్కారం. అశోక ఆన్లైన్ అకాడమీకి స్వాగతం. గత తరగతిలో ఆది పర్వంలోని చివరి ఎపిసోడ్ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని ధర్మరాజు యువరాజుగా, హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని దుర్యోధనుడు యువరాజుగా రాజ్యాలని పరిపాలిస్తూ ఉంటారు. ఆ తర్వాత కాండవ వనాన్ని కృష్ణార్జునుడు దహించి వేయడం, అగ్నికి అజీర్తి వేయడం వల్ల ఆ అజీర్తిని తొలగించుకోవడం కోసం కృష్ణార్జునులను శరణు కోరితే ఆ ఇంద్రుని బారి నుండి కాండవనాన్ని పూర్తిగా అగ్నికి ఆవుతయ్యేలాగా చేయడం జరుగుతుంది. అంటే ఇంద్రుడు అడ్డు వచ్చినా కూడా ఆ అవరోధాన్ని అధిగమింపజేసి జోరుగా వర్షాన్ని కురిపించినా కూడా ఆ వర్షం ఒక్క నీటి చుక్క కూడా ఆ వనం పైన పడకుండా అర్జునుడు తన దివ్యాస్త్రాలచే మొత్తం ఒక కప్పులాగా వేసి పూర్తిగా అగ్నికి కాండవనం కాలి బూడిదయ్యేలాగా చేయడం జరిగింది. అంటే దానికన్నా ముందు కాండవనాన్ని దహించి వేయడం కోసం అంతకు కావలసినటువంటి గాండివం అనే ధనుస్సును, అక్షయతునీరం అనే అమ్ముల పొదిని, అదేవిధంగా అతను కపిధ్వజంతో కూడుకున్నటువంటి ఒక రథాన్ని ఈ మూడింటిని వరుణదేవుని ద్వారా పొందడం జరిగింది అర్జునుడు. అంటే అగ్నిదేవుడు వరుణదేవుని కోరితే వరుణుడు ఈ మూడింటిని ఇవ్వడం జరిగింది అర్జునునికి. అదేవిధంగా శ్రీకృష్ణునికి సుదర్శనం అనేటువంటి చక్రాన్ని, కౌమోదకం అనే గదను కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాండవనం కాలుతున్న సమయంలో తక్షకుడు తన కుమారుడైనటువంటి అశ్వసేనునితో ఆకాశంలోకి ఎగిరిపోవడం జరుగుతుంది. అంటే తల్లి తోక పట్టుకొని అశ్వసేనుడు వెళ్ళిపోతాడు. అందులోనే ఒక శిల్పి అయినటువంటి దానవ శిల్పి అయినటువంటి మయుడు అనేటువంటి అతను ఆ అగ్నికీలల మధ్య ఆహాకారాలు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఆ మయుని కాపాడినటువంటి వారు కృష్ణార్జునుడు. మందపాలుడనే ముని జరిత పక్షితో కాపురం చేస్తూ ఆ పక్షి పిల్లలు ఉన్నటువంటి ఆ చెట్టు ఎక్కడ కాలి బూడిదవుతుందేమోనని ఆ మందపాలుడు ప్రార్థిస్తే అగ్నిదేవుని ఆ అగ్ని ఆ జరిత ఆ లావుక పక్షులు ఉన్నటువంటి పక్షి పిల్లలు ఉన్నటువంటి ఆ చెట్టును వదిలేసి మిగతా వనాన్ని మొత్తం కాల్చివేయడం జరుగుతుంది. ఇలా కాండవనాన్ని దహించి వేయడం, ఆ కాండవనములో ఆ అగ్ని బారి నుండి మయుని కాపాడడం. ఈ మయుడెవరు? రామాయణంలో మనకు మండోదరి తండ్రి, దానవ శిల్పి అయినటువంటి మయాసురుడు. ఆ మయాసురుని భార్య అనే హేమ. ఆ హేమకు జన్మించిన కూతురే మండోదరి. ఆ మయుడే ఈ దానవ శిల్పి. అంటే విశ్వకర్మ కాదు, ఇతను విశ్వకర్మ వేరే. మయుడు అనేటువంటి ఒక దానవ శిల్పి. అతను ఒక అద్భుతమైనటువంటి సభను నిర్మించడం కోసం, అతను తన కృతజ్ఞతా భావాన్ని తెలియడం కోసం నేను ఒక అద్భుతమైన ఒక సభాభావాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి అలా మయసభను నిర్మించడం. ఆ మయసభలోకి వీరు దాని ఒక గెస్ట్ హౌస్ లాగా, ఒక విడిది గావించేటువంటి ఒక హౌస్ లాగా, ఒక భవనం లాగా దాన్ని వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆది పర్వంలో అంటే దాదాపు 80% పాత్రల పరిచయం అంతా ఆది పర్వంలోనే ఉంటుంది. కాబట్టి చాలా విస్తృతమైనటువంటి పర్వం, చాలా పెద్ద పర్వము. తర్వాత ఇంతగా మనకు ఉండదు. తర్వాత రెండవది మహాభారతంలో రెండవ పర్వం ఏంటంటే సభాపర్వం. ఈ సభాపర్వం ముఖ్యంగా మయసభ వేదికగా, మయసభ కేంద్రంగా జరిగినటువంటి కథ కలిగినటువంటిది కాబట్టి దీనికి సభాపర్వం అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇందులో ప్రధానంగా మయసభ అనేది ఎక్కువ
ఫోకస్ అవుతుంది. దాని చుట్టే కథ అనేది నడుస్తుంది కాబట్టి మయసభ కేంద్రంగా జరిగినటువంటి కథ. మయసభ వల్లనే పాండవులు అడవి బాట పట్టడానికి కారణమైంది. కాబట్టి సభాపర్వం అంటే మయసభ కేంద్రంగా జరిగిన ఇతివృత్తం కలిగినటువంటి పర్వము సభాపర్వం. అంటే మహాభారతంలో ఇది ఎన్నో పర్వం అంటే 2వ పర్వం. కాండవ వనాన్ని అగ్నికి ఆహుతి చేసిన వారు ఎవరు అంటే కృష్ణార్జునులు. కాండవ వనంలో అగ్నికీలల నుండి ఎవరిని కృష్ణార్జునులు బయటపడేశారంటే మయుడు అనేటువంటి దానవ శిల్పిని బయట ప్రాణాలతో అతన్ని కాపాడడం జరిగింది. తక్షకుడు తన కుమారునితో తప్పించుకోవడం జరిగింది. మందపాలుడు తన అగ్నిదేవుని ప్రార్థించగా అతని ప్రార్థనను ఆలకించి అగ్ని అతని భార్య పిల్లలు ఉన్నటువంటి ఆ చెట్టును వదిలేసి మిగతా వృక్షాలని దహించి వేయడం జరిగింది అని. అదేవిధంగా కాశీరాజు తలపెట్టిన స్వయంవరానికి వెళ్ళి భీష్ముడు ఎవరిని తీసుకుని వచ్చాడంటే అంబిక అంబాలికలని. అసలు గాంధారి ఎవరి భార్య అంటే ధృతరాష్ట్రుని భార్య. అదేవిధంగా పాండురాజు భార్యలు అందరంటే కుంతి, మాద్రి. కుంతికి జన్మించినటువంటి వారు ఎవరంటే ధర్మజ, భీమార్జునులు. మాద్రికి జన్మించిన వారు నకుల, సహదేవులు. ఇట్లా పాత్రల సంబంధాలు అనేవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం సభాపర్వంలో ప్రధానంగా అంటే మయసభ కేంద్రంగా జరిగిన కథ కాబట్టి దీనికి సభాపర్వం అనేటువంటి పేరు వచ్చింది. సభాపర్వంలో దానవ శిల్పి అయినటువంటి మయుడు, దానవ శిల్పి మయుడు, మయునిచే నిర్మించబడిన సభాభవనం. దానవ శిల్పి మయునిచే నిర్మించబడిన సభాభవనం ఏంటంటే మయసభ. మయసభ అద్భుతమైనటువంటి కళా సంపదతో, శిల్ప కళా సంపదతో, జలాశయం ఉన్న చోట లేనట్టుగా, లేని చోట ఉన్నట్లుగా, ద్వారం ఉన్న చోట లేనట్లుగా, లేని చోట ఉన్నట్లుగా, అదేవిధంగా నవరత్న ఖచ్చితమైనటువంటి మణిమయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాతోరణాలతో కూడినటువంటి, శిల్ప సంపదతో కూడినటువంటి, అదేవిధంగా నర్తకీమణులు వివిధ నాట్య భంగిమలతో కూడినటువంటి నర్తకీ మణులు విగ్రహాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన సభాభవనం అది మయసభ. ఒకనాడు నారదుడు ధర్మరాజు దగ్గరికి వస్తాడు, పాండవుల దగ్గరికి వచ్చి ఆయన ముల్లోకాల విషయాలను తెలియజేస్తూ ఒక విషయం చెప్తాడు. నేను స్వర్గలోకం నుండి వచ్చాను ధర్మరాజా, మీ పాండురాజు, మీ నాన్నగారైన పాండురాజు ఆత్మ శోభిల్లుతున్నట్టుగా కొద్దిగా బాధపడ్డాడు. అంటే నువ్వు రాజసూయ యాగం చేస్తే, ఒక రాజుగా, ఒక క్షత్రియునిగా నువ్వు రాజసూయ యాగం చేస్తే తప్ప అతడు ఇంకా ఉన్నతమైనటువంటి సద్గతుల్ని పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని నాకు చెప్పాడు. కాబట్టి మీ నాన్నగారి కోరిక మేరకు నువ్వు రాజసూయ యాగం చేయాలి అని నారదుడు చెప్పడం జరుగుతుంది. అంటే నారదుని కోరిక మేరకు ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి తలపెడతాడు. అంటే రాజసూయ యాగం అంటే ఏంటంటే సకల రాజులను జయించి వారిని సామంత రాజులుగా చేసుకొని వారిచ్చేటువంటి కప్పములను వసూలు చేసి తద్వారా ఆ యాగ ఫలాన్ని ఒకరికి అర్పించడం. ఇది రాజసూయ యాగం అంటే. అశ్వమేధ యాగం అంటేనేమో ఒక గుర్రాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అలా ధర్మరాజు నారదుని కోరిక మేరకు రాజసూయ యాగాన్ని చేయడానికి పూనుకుంటాడు. 9 తమ్ముల్ని నలుదిక్కుల పంపుతాడు. అలా ఒక్కొక్క తమ్ముని మొదట భీముడు తూర్పు దిక్కుకు వెళ్తాడు తన కొంత సైన్యాన్ని తీసుకొని. అర్జునుడు
ఉత్తరం దిక్కుకు వెళ్తాడు, అంటే ఉత్తరాన ఉన్న రాజ్యాలను జయించడం. నకులుడు పడమర దిక్కుకు వెళ్తాడు, సహదేవుడు దక్షిణపు దిక్కుగా వెళ్తాడు. అందుకనే మనం త్రిలింగ దేశంలో సహదేవుడు జయించినటువంటి రాజ్యాలలో ఆంధ్రదేశం అనేది కూడా ఉంది. ఆంధ్రులను జయించాడు, ఆంధ్ర రాజులను జయించాడు సహదేవుడు అని మనకు భాషా చిత్రాలు చెప్పడం జరుగుతుంది, పేర్కొనడం జరుగుతుంది. అంటే మహాభారతంలో సభాపర్వములో ఆంధ్రుల ప్రస్తావన అందులో కనబడుతుంది. జాతివాచకంగా, దేశవాచకంగా ఆ ప్రస్తావన అనేది కనబడుతుంది మహాభారతంలో. సహదేవుడు దక్షిణ దిక్కుగా, భీముడేమో తూర్పు, అర్జునుడు ఉత్తరం, నకులుడు పడమర, సహదేవుడు దక్షిణం. ఇలా సకల రాజులను జయించుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మగధ రాజ్యానికి అధిపతి అయినటువంటి జరాసంధుని జయించాలంటే అంత సులభము కాదు. మగధ రాజు అయినటువంటి జరాసంధుడు, ఈ జరాసంధుడు అద్భుత మహాపరాక్రమశాలి, బలశాలి. అలాంటి జరాసంధుని మాయోపాయం చేత కృష్ణుడు భీమునిచే అతన్ని చంపిస్తాడు. జరాసంధుని వధతో దాదాపు సకల రాజులను జయించినట్లుగా అవుతుంది. కాబట్టి మగధ రాజు అయినటువంటి ఈ జరాసంధుడు ఎవరంటే, ఈయన బృహద్రథుడు అనేటువంటి వాడు. బృహద్రథుడు, ఈ బృహద్రథునికి సంతానం ఉండదు. బృహద్రథునికి సంతానం లేకపోగా ఒక చండకౌశికుడు అనేటువంటి ఒక మునిని సేవిస్తాడు. సంతానం కోసం చండకౌశికుడు అను మునిని అతని దగ్గరికి వెళ్ళి అతనిని సేవిస్తాడు. అంటే అతనికి సకల సపరిచర్యలు చేస్తాడు. అతడు ఒక దివ్యమైనటువంటి మామిడి పండును ప్రసాదంగా ఇస్తాడు. అతడు ఒక మామిడి పండును ఇస్తే ఆ మామిడి పండును మహాప్రసాదంగా భావించి దాన్ని 2 భాగాలు చేసి తన భార్యలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే భార్యల పేర్లు ప్రస్తావన లేదు అక్కడ. అంటే ఇతడు ఇచ్చినటువంటి చండకౌశికుడు ఇచ్చిన మామిడి పండును రెండు భాగాలుగా చేసి తన ఇద్దరి భార్యలకు ఇచ్చినవాడు ఎవరంటే బృహద్రథుడు. బృహద్రథుడు ఇస్తాడు. అయితే వారు 2 భాగాలు ఇవ్వడం వల్ల వారి గర్భస్థ శిశువులు కూడా 2 భాగాలుగా ఒక వికృతమైన ఆకారంతో, అంటే తల సగం నుంచి ఇలా శరీరము 2 భాగాలుగా, ఒక భాగం ఒకరి గర్భం నుండి, ఒక భాగం మరొక గర్భం నుండి జన్మించడం జరుగుతుంది. అలా వికృతమైనటువంటి ఆ శిశువులను చూసి వాటిని దూరంగా పారేసిరమ్మని చెప్పడం జరుగుతుంది. ఒక వింత ఆకారంతో ఉన్న ఆ శిశువులు కదా 2 భాగాలు. అయితే ఒక చోట పాడుబడ్డ ప్రాంతంలో పాడేసి వస్తే ఆ రాత్రిపూట జర అనేటువంటి రాక్షసి ఆ 2 భాగాలను ఇలా, అంటే తినడానికి ఇలా ప్రయత్నం చేస్తాడు, తీసుకుందామని ఇలా సంధిస్తుంది. అంటే జర అనే రాక్షసి ఆ 2 భాగాలను సంధించడం వల్ల, అంటే కలపడం వల్ల ఆ శిశువు ప్రాణాలతో కెవ్వుమని అరుస్తూ ఉంటాడు. అంటే జర అనే రాక్షసిచే
సంధించడం వల్ల, రెండు భాగాలు సంధించడం వల్ల ప్రాణాలతో బయటపడేటువంటి, ప్రాణాలు కలిగి వచ్చినటువంటి వాడు జర అనే రాక్షసిచే సంధించబడి ప్రాణం పోసుకున్నవాడు, ప్రాణం పోసుకున్నవాడు ఎవరంటే జరాసంధుడు. అందుకే అతని జరాసంధుడు అనే పేరు వచ్చింది. అలా ఆ కెవ్వుమని అరుస్తున్నట్టు పిల్లవాడిని మళ్ళీ రాజభటులు చూసి తీసుకొచ్చి రాజుకు అప్పగించడం జరుగుతుంది. అలా జరాసంధుడు పెరిగి పెద్దవాడవుతాడు, మహా బలశాలి అవుతాడు. భీముని కన్నా మహాపరాక్రమవంతుడు జరాసంధుడు. అలాంటి జరాసంధుని ఓడించడానికి మారువేషములో భీముడు కృష్ణుడు మారువేషములో అక్కడికి వెళ్ళి నీతో ఆ ఒక హామీ తీసుకుంటాడు. మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం, ఆ కోరిక నెరవేర్చాలి ప్రభు అంటే, తప్పకుండా మీ కోరిక ఏంటో చెప్పండి అని. అప్పుడు భీమార్జునుడు కృష్ణ భీములు తమ రూపాన్ని ధరించి, నేను శ్రీకృష్ణుని, అతడు మా బావమరిది భీముడు, నీతో మేము మల్ల యుద్ధాన్ని కోరుకుంటున్నాం. ఈ మల్ల యుద్ధంలో ఎవరు జయిస్తే వారికే రాజ్యము, అంటే భీముని రాజ్యభాగం కూడా మీకే వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అలా మల్ల యుద్ధాన్ని నాతో చేస్తావా భీమునితో చేస్తావా అంటే భీమునితో మల్ల యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. అలా భీమ జరాసంధులు ఘోరంగా యుద్ధం చేస్తారు. అలా భీముడు తన యావశక్తిని ఉపయోగించి పిడిగుద్దులు గుద్ది అతని కింద పడేసి ఒక కాలును పైకెత్తి ఇలా మొత్తం ఒక భాగాన్ని చీల్చి అలా దూరంగా విసిరేస్తాడు. రెండు భాగాలు, మళ్ళా రెండు భాగాలు జరజరా కలిసి వచ్చి పాక్కొని మళ్ళీ జరాసంధుడు మళ్ళీ బతికి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అప్పుడు కృష్ణుడు గమనిస్తాడు, అంటే ఇలా రెండు భాగాలను ఇలా తీసి వేయడం వల్ల మళ్ళా రెండు వచ్చి కలిసిపోతున్నాయి. కృష్ణుడు సైగ చేస్తాడు, ఒక వేప పుల్లను ఇట్లా పగలజేరి ఈ భాగాన్ని ఇటువైపు ఈ భాగాన్ని అటువైపు వేస్తాడు. అప్పుడు ఈసారి భీముడు జరాసంధుని ఒక కాలును అదిమి పట్టి మరొక కాలును పైకెత్తి ఇలా చీల్చి ఇటువైపు ఉన్న భాగాన్ని అటువైపు, ఇటువైపు ఉన్న భాగాన్ని ఇటువైపు వేసరికి ఆ రెండు వచ్చి మళ్ళీ కలుసుకో. అలా జరాసంధుడు చనిపోతాడు. అంటే జరాసంధుని మాయోపాయం చేత, అంటే ఒక విధమా, అంటే అతనికి ఉన్నటువంటి ఆ శక్తి బట్టి, అతనికి ఉన్నటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి అతనికి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా శ్రీకృష్ణ భీములు అక్కడికి వెళ్ళి మొత్తం మీద భీముడు జరాసంధుని చంపడం అనేటువంటిది జరుగుతుంది. అలా రాజసూయాగం పూర్తి అవుతుంది. సకల రాజులందరూ అక్కడికి వస్తారు. యాగ ఫలాన్ని ఎవరికి అర్పించాలి అని ధర్మరాజు అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. కృష్ణ, ఈ యాగ ఫలాన్ని ఎవరికి అర్పించాలి? అదేవిధంగా భీష్ముని అడుగుతాడు. ముఖ్యంగా పెద్దవాడు భీష్ముడు కాబట్టి భీష్ముని అడుగుతాడు, యాగ ఫలాన్ని ఎవరికి అర్పించాలి అని. కృష్ణుడు ఏమంటాడంటే, భీష్ముడు పెద్దవాడు కదా, భీష్మునికి అర్పించమని కృష్ణుడు చెప్తాడు. కానీ భీష్ముడు ఏమంటాడంటే, ధర్మజ, సాక్షాత్ విష్ణువంశతో జన్మించినటువంటి భగవాన్ అయినటువంటి శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరు కూడా ఈ యాగ ఫలానికి అర్హుడు కాడు అని భీష్ముడు అంటాడు. నాయనా ధర్మజ, నీ యాగ ఫలాన్ని శ్రీకృష్ణునికి సమర్పించము. కృష్ణుడు అంతటి వాడి సభలో ఉన్న తర్వాత అతడే ఈ యాగ ఫలాన్ని స్వీకరించడానికి అర్హుడు అని. అయితే అందరూ సమ్మతిస్తారు. కౌరవులు నిశ్శబ్దంగా ఉంటారు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి పని, మంచి సూచన అని అంటారు. కానీ శిశుపాలుడు అనేవాడు అతనికి సహించదు. ఈ పశువుల కాపరికి, ఈ వెన్న దొంగకు, ఈ గోపికాలోనుడికి, వీనికి యాగ ఫలాన్ని అర్పించడమా? వాడెంత ఇంత పెద్దవాడైన భీష్ముడు ఉన్నాడు, గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యులు ఉన్నారు, ఇంకా ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఇంతమంది పెద్దలు ఉన్న తర్వాత
ఎంతో అక్కడికి వచ్చినటువంటి మునులు ఉన్నారు, ఋషీశ్వరులు ఉన్నారు. వారిని కాదని ఒక పశుల కాపరికి, ఒక వెన్న దొంగకు, అలాంటి వానికి యాగఫలం అర్పించడం ఏంటి అని శిశుపాలుడు విచ్చలవిడిగా దూషిస్తూ ఉంటాడు. అలా దూషిస్తూ ఉంటే సహిస్తాడు. సహించి 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 100 తప్పులను క్షమించి 101 తప్పుకు కృష్ణుడు అందరూ చూస్తుండగానే తన సుదర్శనాన్ని ప్రయోగించి శిశుపాలుని శిరస్సును నరికివేస్తాడు. అయితే తన మేనత్త కుమారుడు, కృష్ణుని మేనత్త కుమారుడే శిశుపాలుడు. కృష్ణుని మేనత్త కుమారుడు. ఆ మేనత్త ఎవరంటే సాత్వతి. సాత్వతి వసుదేవుని చెల్లెలు. వసుదేవుని చెల్లెలు ఇద్దరు, అంటే కుంతి కూడా వసుదేవుని చెల్లెలే. శూరసేనుని కుమారుడు వసుదేవుడు. వసుదేవుని చెల్లెలు కుంతితో పాటు సాత్వతి. కానీ కుంతి అసలు పేరేంది పృథ. ఈ పృథనేమో కుంతి భోజుడు పెంచుకుంటాడు. సాత్వతినేమో శూరసేనుడు దమఘోషునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దమఘోషుడు. ఈ శిశుపాలుని తల్లిదండ్రులు ఎవరంటే శిశుపాలుని తల్లిదండ్రులు సాత్వతి, దమఘోషుడు. సాత్వతి, దమఘోషుడు. ఈ సాత్వతి ఎవరు? వసుదేవుని చెల్లెలు. వసుదేవుని చెల్లెళ్ళు ఒకరు పృథ, మరొకరు సాత్వతి. ఈ పృథనేమో కుంతి భోజుని ఇంట్లో పెరిగింది కాబట్టి కుంతి అయింది. ఇప్పుడు కృష్ణుడికి మేనత్తలు ఇద్దరు. శ్రీకృష్ణుని మేనత్తలు కుంతి, అదేవిధంగా సాత్వతి. అయితే శిశుపాలుడు పుట్టినప్పుడు 4 చేతులతో పుడతాడట, నొదుట కన్నుతో పుడతాడట. అంటే అధికమైన 2 చేతులు, అధికమైన 1 కన్ను. వాడు పుట్టినప్పుడు ఆకాశవాణి పలుకుతుందట. వీన్ని ఎవడైతే ఎత్తుకుంటాడో ఎత్తుకోగానే అదనంగా ఉన్న 2 చేతులు, ఆ కన్ను మాయమైపోతుందో అతని చేతిలోనే వీడు మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకుతుంది శిశుపాలుడు పుట్టినప్పుడు. అలా సాత్వతి తన కొడుకును చూడడానికి వచ్చిన అందరిచే ఆ పిల్ల వారికిచ్చి తన కొడుకును ఎత్తుకోమని చెప్తుందట. ఎవరు ఎత్తుకున్నా కూడా అవి మాయం కావడం లేదు. చివరిగా బలరామకృష్ణుడు కూడా అక్కడికి వస్తారట. తన మేనత్త ఒక వింత కొడుకు జన్మనిచ్చిందంట. వాడిని ఒకసారి చూసొద్దామని చెప్పి బలరామకృష్ణుడు అక్కడికి వస్తారట. వచ్చినటువంటి బలరాముడు ఎత్తుకోమని ఇస్తుందంట. కానీ ఏమి కాదు. కృష్ణుడు ఎత్తుకోగానే ఆ 2 చేతులు, అధికంగా ఉన్న కన్ను మాయమైపోతాయట. అల్లుని వేడుకుంటుంది, అయ్యా వీడు పుట్టినప్పుడు ఆకాశవాణి పలికింది, వీడిని ఎత్తుకోగానే 2 ఆ చేతులు, అధికంగా ఉన్న కన్ను ఎవరెత్తుకోగానే మాయమైపోతాయో వారి చేతిలోనే మరణిస్తాడట అని చెప్పింది ఆకాశవాణి. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టుమని వేడుకుంటుంది. అత్త, నువ్వు ఇంతగా వేడుకుంటున్నావు కాబట్టి వీడు మంచి మార్గములో పయనిస్తే నేను వీనికి ఎటువంటి హాని తలపెట్టను. కానీ చెడు మార్గములో పయనించి 1 కాదు 2 కాదు 100 తప్పులు చేసేంత వరకు క్షమిస్తాను. అంతకన్నా 1 తప్పు అదనంగా చేస్తే ఏమాత్రం ఉపేక్షించను అని అలా అత్తకు కృష్ణుడు మాట ఇవ్వడం వల్ల నిండు సభలో కృష్ణుడు అంతగా ఓపిక పట్టాడు తన అత్తకిచ్చిన మాట వల్ల. అంటే ఎంత దూషించినా కూడా, ఎంత చిత్కరించినా కూడా, ఎంత వదరినా కూడా శిశుపాలుని ఏమి చేయడు. అలా 100 తప్పులను లెక్కించి 101 తప్పుకు అతని శిరస్సును నరికివేస్తాడు. నిండు సభలో అత్తకిచ్చిన మాట ప్రకారంగా
అంటే నిండు సభలో అందరూ చూస్తుండగా శిశుపాలుని చంపినవాడు ఎవరంటే శ్రీకృష్ణుడు. ఇది అధర్మం అధర్మం అని అంటారు, కానీ అందరూ దుర్యోధనుడు కర్ణుడు కొద్దిగా అరుస్తారు, కానీ తర్వాత మళ్ళీ అంతా కామైపోతారు. వానికి ఇన్ని తప్పులు చేశాడు, నా మేనత్తకిచ్చినటువంటి మాట ప్రకారంగా నేను ఇంతసేపు ఓపిక పట్టాను, లేకపోతే ఎప్పుడో చంపేసేవాడిని అని. అలా ఆ తర్వాత ఆ రాజసూయ యాగం అంతా నిర్విఘ్నంగా పూర్తయిపోతుంది. తర్వాత ఈ దుర్యోధనుడు, ముఖ్యంగా దుర్యోధనునికి మయసభను అది ఒక గెస్ట్ హౌస్ లాగా, జస్ట్ అది ఒక విడిదిలాగా చేయడం జరుగుతుంది. ఆ దుర్యోధనునికి మయసభ విడిది చేయడం జరుగుతుంది. అంటే అక్కడ రెస్ట్ తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడ మయసభలో ఉండమని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ దుర్యోధనుడు ఆ మయసభలకు వెళ్తాడు. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ సభా భవనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నీరు లేని చోట ఉన్నట్టుగా భ్రమిస్తాడు. నీళ్లు లేని చోట ఉన్నట్లుగా, ఉన్న చోట లేనట్టుగా. అక్కడ జలాశయం ఉండదు, కానీ ఆడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆడ కొలను ఉందేమని చెప్పి తన వస్త్రాన్ని పైకి అనుకొని అలా మెల్లగా అందులో అడుగు పెట్టబోతాడు, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఆడ జలాశయం కాదు, కానీ జలాశయంలాగా అనిపిస్తుంది. మరికొంత దూరం పోతాడు, అక్కడ జలాశయం ఉంటుంది, కానీ అతడేమనుకుంటాడు, ఇది కూడా అట్టిదే కాబోలు అనుకుంటాడు. చక్కగా వెళ్తాడు, ఆ మడుగులో పడిపోతాడు. అక్కడ అలా పడిపోతున్నటువంటి సందర్భంలో, పడిపోయిన సందర్భంలో ఆ సభాభవనం పైన ద్రౌపది చెలికత్తెలు ఉంటారు. ఆ చెలికత్తెలు నవ్వుతారు, కానీ ద్రౌపది అట్లా నవ్వకూడదని వారిని వారిస్తుంది. కానీ చూస్తాడు దుర్యోధనుడు. చూసి అతడు అప్పటికే పాండవుల యొక్క రాజ్య వైభవాన్ని, పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని, పాండవుల యొక్క పరాక్రమాన్ని, పాండవుల యొక్క దేదీప్యమానమైనటువంటి వారి వైభవాన్ని చూసి కుళ్ళిపోతున్నటువంటి రారాజు దుర్యోధనుడు ఒక్కసారిగా ఎప్పుడైతే ద్రౌపది చెలికత్తెలు నవ్వడం చూసి, ద్రౌపది ఇంత వైభవంతో వెలువొందడం చూసి, ఆమె నవ్వకపోయినా కూడా నవ్వుతున్నటువంటి వారించిన సందర్భాన్ని చూసి ఒక్కసారిగా అతడు తనలో ఉన్నటువంటి ఆ కుట్రనంతా, తనలో ఉన్నటువంటి ఆ కుళ్ళునంతా బయటికి కక్కేస్తాడు. పాంచాలి పంచభృతృక, మీరు దానవీర శూరకర్ణ సినిమా చూసి తెలుస్తుంది. ఏమే నీ ఉన్మత్త వికటాట్టహాసము, ఎంత మరవ యత్నించిన మరపునకు రాక హృదయ శల్యారవములైన కర్ణపుటములను రక్కలు చేయుచున్నవి అని. అంటే ఆ ద్రౌపది మాట్లాడినటువంటి మాటలు అతన్ని చెవుల్లో ఒక ములుకుల్లాగా కుచ్చుకుంటున్నాయట. ఈ పాండవుల యొక్క వైభవాన్ని, సిరిని, దీన్ని హరించి వేయాలి, లేకపోతే రారాజు ఈ దుర్యోధనుడు మరణించాలి అంతే అని అలా శకునితో ఒక కుటిల పన్నాగాన్ని పనడం జరుగుతుంది. పాంచాలి పరాభవ మానసు నై మనుటయా మరణించుటయా అని దుర్యోధనుడు దుర్వ్యాగమన సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే, వచ్చి తినిపో సమస్త కోటి రక్త ప్రభా నిరాజితమైన నా పాదపద్మమేల అపభ్రంశమునొందవలే, ఏక సమయానికి ఆ బంధకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆగర్భ శ్రీమంతులమైన మను అవమాన బడబాగ్ని జ్వాలలు దహించున్నవి మామా. ఆగర్భ శ్రీమంతులమైన మమ్ము అవమాన బడబాగ్ని జ్వాలలు అంటే ద్రౌపది నవ్వినట్టుగా పొరపడతాడు. అసలు ద్రౌపది ఏం నవ్వదు, నవ్విన చెలికెత్తడు. కానీ ద్రౌపది కూడా నవ్వినట్లుగా భ్రమించి పాంచాలి పరాభవమాన మానసు నై మనుటయా మరణించుడయా అని పరాభవాన్ని తట్టుకోలేక నేను చనిపోతాను మామా అని శకునితో అంటాడు.
అల్లుడు నువ్వు చావుతూ. ఏ పాండవులు, ఏ సిరిని చూసుకొని పాండవులు ఇంతగా రెచ్చిపోతున్నారు, ఆ పాండవుల సిరిని మనం హరించి వేద్దాం. ఏ పాండవ స్త్రీ నిన్ను చూసి ఎగతాళి చేసిందో ఆ పాండవ స్త్రీని నిండు సభలో అవమానిద్దాం, పరాభవాన్ని గురి చేద్దాం. ఇంతకన్నా ఏం కావాలి అల్లుడు అంటాడు. శబాష్ మామ, నాకు కావాల్సింది ఇదే. ఏం చేద్దాం? ధర్మరాజుకు పాచికలాడడం అంటే చాలా ఇష్టం కాబట్టి అతన్ని ఏ విధంగానైనా పాచికలాడడానికి రప్పించి అతన్ని పాచికలాడిద్దాం. నా దగ్గర మాయా పాచికలు ఉన్నాయి. ఆ మాయా పాచికల ద్వారా అతను సులభంగా ఓడించి మొత్తం మీద పాండవ సిరిని మనం కొల్లగొడదాం, వారిని దాసులుగా చేసుకుందామని శకుని అంటాడు. అలా ఒక వేదికను ఏర్పాటు చేస్తారు. ధర్మరాజును ఆహ్వానిస్తాడు. ఏదో జస్ట్ టైంపాస్ కోసం అని పిలుస్తారు. ఒక క్షత్రియుడు, ఒక సాటి రాజు తనను పాచికలాడడానికి ఆహ్వానిస్తే రాకపోతే అది కూడా ఓటమిగానే పరిణించాల్సి వస్తుంది. కాబట్టి ధర్మరాజు కాదనలేక వెళ్తాడు. దుర్యోధనుడు అంటాడు, నా పక్షాన నేను పాచికలాడను, నా పక్షాన శకుని మామ పాచికలాడతాడు అని. అలా ఒక్కొక్క క్రమంగా చిన్న చిన్న వస్తువులతో ప్రారంభమైనటువంటి ఆ పందెం ఎక్కడి దాకా పోతుంది అంటే రాజ్యాన్ని ఒడ్డేదాకా పోతుంది. రాజసూయ యాగం ద్వారా తాను సంపాదించినటువంటి మొత్తం సంపదనంతా పందెంలో ఒడ్డుతాడు. అదేవిధంగా ధనాగారంలో ఉన్నటువంటి బొక్కసంలో ఉన్నటువంటి సంపదనంతా ఒడ్డుతాడు. చివరిగా రాజ్య సంపద ఏమీ లేదు, అంతా అయిపోతుంది, మొత్తం ఓడిపోతాడు. ధర్మరాజు ఓడిపోతాడు. చివరిగా సహదేవుని పందెములో ఓడిపోతాడు. నకులుని ఓడిపోతాడు. అర్జునుని ఓడిపోతాడు. భీముని ఓడిపోతాడు. చివరిగా తనను తాను పందెములో ఒడ్డుకుంటాడు. చూడండి, అంటే ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు వారిస్తూ ఉంటారు, ఇది మంచిది కాదు, ఇది ఎక్కడికో దారి తీస్తుంది, అసలు జూదమే మంచిది కాదు, ఆడొద్దు అని అంటే ఏం లేదు, ఆ పితామహ ఏదో టైంపాస్ కోసం మేము ఆడుతున్నాం, మీరు కాముగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, ఏమనుకోకండి అని అలా ఆ ఒక తంతుగా ప్రారంభించినటువంటి ఆ పాచికలాడడం అది ఎక్కడి దాకా దారిస్తుందంటే మొత్తం రాజ్యాలని పందెంలో ఒడ్డేదాకా అక్కడికి దారిస్తుంది. అలా చివరిగా ధర్మరాజు కూడా పందెంలో ఓడిపోతాడు. ధర్మరాజు ఏమీ చేయలేకపోతాడు. ఏముంది మామ, నా దగ్గర ఏమి లేదు పందెంలో ఓడడానికి ధర్మరాజు అంటాడు. అల్లుడు, పాండవ సిరిని నువ్వు కోల్పోయావు కానీ పాండవ స్త్రీని కోల్పోలేదు కదా. నీ భార్య ద్రౌపది ఉంది, నువ్వు మర్చిపోయావు, ద్రౌపది కూడా పందెంలో ఒడ్డు అంటాడు శకుని. అవును నిజమే, నేను మర్చిపోయాను ద్రౌపదిని అని చెప్పి ద్రౌపదిని కూడా పందెంలో ఓడుతాడు. ద్రౌపదిని కోల్పోతాడు. పాండవులు మా దాసులు, పాండవ పత్ని మా దాసి అని ఆ కౌరవులంతా ఆహాకారాలు చేస్తుంటారు. సంతోషంతో వారు కేకలు వేస్తుంటారు. ప్రాతిగామే పాండవ పత్ని ద్రౌపది ఇప్పుడు మన దాసి, వెంటనే వెళ్ళి సభకు తీసుకొనిరా అని, ఆ ద్రౌపదిని సభకి తీసుకొనిరా అని ప్రాతికామిని పిలుస్తాడు. ఈ ప్రాతికామి ఎవరంటే సూతుని కుమారుడు. అంటే సూతుడు అంటే రథాలను నడిపేటువంటి వాడు, సూతుని కుమారుడు ప్రాతికామి. ఇలా నిండు సభలో శిశుపాలుని చంపిన తర్వాత ఇక్కడ ఒకటి శకునితో జూదమాడి సర్వస్వమును కోల్పోయినవాడు, సర్వస్వమును కోల్పోయినవాడు ఎవరు? ధర్మరాజు. సర్వస్వమును కోల్పోతాడు, ఏమీ ఉండదు. చివరికి తన భార్యను కూడా, అసలు
తాను ఓడిన తర్వాత ద్రౌపదిని పందెంలో ఓడుతాడు. అప్పుడు ప్రాతికామిని సభకు ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామిని ఆదేశించినవాడు. ప్రాతికామిని ఆదేశించినవాడు దుర్యోధనుడు. ప్రాతికామి ఎవరు? సూతుని కుమారుడు. సూతుని కుమారుడు ప్రాతికామి. సూతుని కుమారుడు ప్రాతికామి. అట్లా ప్రాతికామి వెళ్తాడు. అమ్మా, దుర్యోధనుడు మిమ్మల్ని సభకు తీసుకుని రమ్మన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు? ధర్మరాజు పందెములో మొత్తం సర్వస్వాన్ని ఒడ్డాడు. వాళ్ళందరూ దాసులయ్యారు. చివరిగా మిమ్మల్ని కూడా పందెంలో ఒడ్డాడు. ఇప్పుడు మీరు కూడా దాసి అయిపోయారు. అందుకోసమే సభకు తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు ఆమెకు సందేహం కలుగుతుంది. ప్రాతికామి బాగానే ఉంది. ధర్మరాజు తానోడి నన్నొడ్డాడా, లేకపోతే నన్నొడ్డి తాను ఓడాడా? ఈ సందేహానికి సమాధానం తెలుసుకొనిరా అని అంటుంది. ముందుగా ధర్మరాజు తాను ఓడిపోయిన తర్వాత నన్ను పందెములో ఒడ్డాడా, లేదా నన్ను పందెములో ఒడ్డిన తర్వాత తాను ఓడిపోయాడా? అంటే నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? నేను న్యాయంగా పందెములో ఓడిపోయానా, కోల్పోయాను? నేను కోల్పోబడ్డానా, లేకపోతే అన్యాయంగా కోల్పోబడ్డానా? ఒకవేళ ధర్మరాజు తాను ముందుగానే పందెములో తనకు తాను ఒడ్డి తాను ఓడిపోయాడు కాబట్టి భర్తగా ద్రౌపది పైన హక్కులు లేవు. కాబట్టి ఆమె అధర్మ విజిత, ధర్మ విజిత కాదు. ఒకవేళ ద్రౌపదిని ముందుగానే పందెములో ఒడ్డి ఆ తర్వాత ధర్మరాజు ఓడిపోతే ధర్మ విజిత. కానీ ద్రౌపది అధర్మ విజిత. ఎందుకంటే ధర్మరాజు ముందుగా తాను పందెములో ఓడిపోయిన తర్వాత ద్రౌపది పైన భర్తగా హక్కులను కోల్పోయాడు. ఇదే విషయాన్ని తెలుసుకొనిరా అని ప్రాతికామికి చెప్తుంది. ప్రాతికామి వస్తాడు. అయ్యా, అమ్మవారు ఇలా అన్నారు, ఆమెకు ధర్మ సందేహం కావాల్సి వచ్చినా దుశ్శాసన వెళ్ళు తీసుకొనిరా అని దుశ్శాసనుని ఆజ్ఞాపిస్తాడు. అలా దుశ్శాసను వెళ్తాడు. ఆమె రజస్వలయ్యి ఏకవస్త్రంతో ఉన్నటువంటి ఆ ద్రౌపదిని నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాగవద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆమెను పట్టుకొని, ఆమె కురులను పట్టుకొని సభకు ఈడ్చుకొని వస్తాడు దుశ్శాసనుడు. నిండు సభలోకి లాక్కొని వస్తాడు. మహామహులారా, భీష్మ మహాశయ, ద్రోణకుపాచార్యులారా, మునిపుంగవులారా, ధర్మరాజు నన్ను జూదములో ఒడ్డాడంటున్నారు. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా చెప్పండి. ధర్మరాజు తాను పందెములో ముందు ఓడిపోయి నన్ను ఒడ్డాడా, లేకపోతే నన్నే ముందుగా ఒడ్డి తాను ఓడిపోయాడా? అసలు ఈ సందేహాన్ని నివృత్తి చేయమని ద్రౌపది అంటుంది. అప్పుడు వికర్ణుడు అనేవాడు ముందుకు వస్తాడు. 100 మంది కౌరవుల్లో అతడు ఒకడే మంచివాడు. నువ్వు అధర్మ విజితావు అంటాడు. ద్రౌపది, నువ్వు అధర్మ విజితావు, ధర్మ విజితావు కాదు, అసలు నువ్వు దాసివి కాదు అని వికర్ణుడు అనేవాడు అంటాడు. ద్రౌపదిని సభకు ఈడ్చుకొని వచ్చినవాడు, సభకు ఈడ్చుకొని కురులను పట్టుకొని లాక్కుంటూ వచ్చినవాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు. అదేవిధంగా ద్రౌపది
అధర్మ విజిత అని చెప్పినవాడు వికర్ణుడు 100 మంది కౌరవుల్లో సాధు స్వభావం కలిగిన వాడు వికర్ణుడు మాత్రమే. సరే, అందరితో పాటు యుద్ధం చేస్తాడు, అతడు కూడా యుద్ధంలో చనిపోతాడు. కానీ వికర్ణుడు మాత్రము హృదయం చలించిపోతుంది. అయ్యో, అనవసరంగా ద్రౌపది దాసి ఎలా అవుతుంది? ధర్మరాజు ముందుగా తనకు తాను పందెంలో ఒడ్డాడు కాబట్టి ద్రౌపదిపై భర్తగా ఆయన హక్కుల్ని కోల్పోయాడు. ద్రౌపది పైన ఆయనకు అధికారం లేదు. అటువంటిప్పుడు ఎలా పందెంలో ఓడుతాడు? కాబట్టి ఆమె అధర్మ విజిత అని ప్రకటించిన వాడు వికర్ణుడు. భీష్ముడు కూడా తల వాల్సి ఏమీ చెప్పలేకపోతాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ ఏమి అనలేని పరిస్థితి. కౌరవుల యొక్క దాష్టికం పేటరేగిపోతుంటారు. దుర్యోధనుడు చెప్పింది అక్కడ వేదం, శాసనం. అలాంటి పరిస్థితుల్లో అందరూ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తలలు వంచి ద్రౌపది ఇప్పుడు మన్నించాలి, మేము ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం, మేమంతా కూడా పందెంలో ఒడ్డిపోయాం కాబట్టి కౌరవులకు దాసులమైపోయాము అని మౌనంగా ఉండిపోతారు. అలా ద్రౌపదిని అలా ఈడ్చుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో చాలామంది అక్కడ వారిస్తారు, ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపదిని ఇలా తీసుకురావడం సరైనది కాదు అని. అప్పుడు కర్ణుడు అంటాడు, ఏకవస్త్ర ఏంటి, అసలు వస్త్రాన్ని లాగేస్తే అయిపోతుంది అని అంటాడు కర్ణుడు కోపంతో. ద్రౌపది రా, నా తొడపైన కూర్చుందురా అని సైగ చేస్తాడు దుర్యోధనుడు. భీముడు ఊగిపోతాడు కోపంతో. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంబోరు నిజోరు దేశమున ఉండగా పిలిచిన యుద్ధురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గతాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధనున్ ఉగ్ర రణాంతరంబునన్ అని. రాజ్య సంపద మదముచే కన్నుగానక ఈ ద్రౌపదిని తన తొడపైన కూర్చుందు రమ్మని సైగ చేసినటువంటి ఈ మదోన్మత్తుడైనటువంటి దుర్యోధనుని యుద్ధ రంగమున నా గదాదండం చేత తొడలు విర్రగొడతాను అని శపథం చేస్తాడు భీముడు. ఏ తొడపైన కూర్చుందో రమ్మని ద్రౌపదిని సైగ చేశాడో ఆ తొడల్ని విర్రగొడతానని భీముడు శపథం చేస్తాడు. అదేవిధంగా ద్రౌపది కుర్రను పట్టుకొని లాక్కుంటూ వస్తున్నటువంటి దుశ్శాసనను చూసి కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులు అనేకుల్ సూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్ దుశాసనున్ లోకభీకర లీలన్ వదియించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్గరం ఉర్వీపతి సూచుచుండ అనిన్ ఆస్వాదింతున్ ఉగ్రాకృతిన్ అంటాడు, శపథం చేస్తాడు. ఇంతమంది చూస్తుండగా ద్రౌపది కురులను పట్టుకొని సభకు ఈడ్చుకొని వచ్చినటువంటి దుశ్శాసనుని మళ్ళీ మీరంతా చూస్తుండగా యుద్ధరంగంలో వాని రొమ్మును చీల్చి రక్తాన్ని పానం చేస్తాను అని శపథం చేస్తాడు. అలా భీముడు శపథం చేస్తాడు. దుర్యోధనుడు దాసుడు నువ్వు కామగా ఉండు అని దుర్యోధనుడు అలా హెచ్చరిక జారీ చేస్తాడు. పాంచాలి వస్త్రాన్ని లాగుతూ ఉంటారు. దుశ్శాసనుడు వస్త్రాపహరణం గావిస్తుంటారు నిండు సభలో. కర్ణుడు వస్త్రాన్ని లాగేసిన పర్వాలేదు అన్నాడు కదా, కాబట్టి వస్త్రాన్ని దుశ్శాసనం లాగుతూ ఉంటాడు. ఈ నిండు సభలో నన్ను కాపాడేవారా లేరా అని ఆర్తనాదం చేస్తుంది ద్రౌపది. చివరిగా భర్తలు కాపాడే స్థితులు లేరు, సభలో ఉన్నవారు కాపాడే స్థితులు లేరు. కృష్ణునికి మొరపెట్టుకుంటుంది, ప్రార్థిస్తుంది. ఆ కృష్ణుడు ఆమెకు వస్త్రాలు ఇచ్చి కాపాడుతాడు. అంటే ఒక మాయా ఒక ఇంద్రజాల ప్రదర్శనలాగా చేస్తాడు. అంటే దుశ్శాసనుడికి భ్రమింపజేసి, అంటే అసలు వస్త్రాన్ని వదిలిపెట్టి వస్త్రాన్ని లాగుతున్నట్టుగా, ఏదో నేను తాను వస్త్రాన్ని లాగుతున్నట్టు ఒక మ్యాజిక్, అక్కడ ఒక ఇంద్రజాల ప్రదర్శనలాగా కృష్ణుడు అతని మనస్సును భ్రమింపజేసి ద్రౌపది వస్త్రాన్ని పక్కకు పెట్టేసి మిగతా వస్త్రాన్ని లాగుతూ ఉన్నట్టుగా లాగి 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 లాగి
అలసిపోతాడు, ఆడ పడిపోతాడు. అలా ద్రౌపదికి చీరల్నిచ్చి ఆమె శీలాన్ని కాపాడినటువంటి వాడు శ్రీకృష్ణుడు. వస్త్రాపహరణ సందర్భంలో ద్రౌపది మానాభిమానాల్ని కాపాడినటువంటి వాడు ఎవరంటే కృష్ణుడు. గుడివాడు ఏం జరిగింది అని అడుగుతాడు. పక్కన సంజయుడు ఉంటాడు, అడుగుతుంటాడు, ఏమైంది? ఏమి లేదు, ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చి కాపాడాడు శ్రీకృష్ణుడు అంటే ఆ కృష్ణ భగవానుడు అండగా ఉండగా పాండవుల్ని ఎవరు ఏమి చేయలేరు కదా. అమ్మా ద్రౌపది, నువ్వు మహాపతివ్రతవు, నీకేం కావాలో కోరుకోమ్మా, ఇంత ఘోరానికి ఒడిగట్టినటువంటి నా కొడుకుల్ని క్షమించమ్మా అని ధృతరాష్ట్రుడు అంటే మళ్ళీ ఒక కపట ప్రేమతో అంటాడు. అమ్మా ద్రౌపది, నీకేం కావాలని కోరుకో అంటే నాకేమీ అవసరం లేదు మామయ్య, నాకు మొట్టమొదట నా వరం ఏంటంటే నాకు మీరు ఇవ్వాల్సింది నా భర్తలను దాస విముక్తులు చేయమంటాడు. ఇంకొక వరం కోరుకోమా అంటాడు. ఇంకొక వరము ఏం లేదు, కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళా తిరిగి ఇప్పించుమని. అట్లా రెండో వరం. మూడో వరం కోరుకోమా అంటాడు. ఒక క్షత్రియ కాంత 2 వరాలు తప్ప అంతకన్నా ఎక్కువ కోరుకోదు, నాకు 2 వరాలే చాలు మామయ్య అని. అలా ద్రౌపదితో పాటు పాండవులు మళ్ళీ ఎక్కడికి ఇంద్రప్రస్థానికి రావడం జరుగుతుంది. తమ నివాసానికి వస్తారు. మళ్ళీ దుర్యోధనుడు రాజ్యం వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరం అయిపోయింది కదా మామ అని శకునితో అంటాడు. వారు వెళ్తుంటారు, ఇంద్రప్రస్థానికి వెళ్తుంటారు. ఈలోగా మళ్ళీ భటుని ఏమీ లేదు అల్లుడు, నువ్వేం బాధపడకు, మళ్ళీ ధర్మరాజును మళ్ళీ ఆహ్వానిస్తే మళ్ళీ జూదం ఆడతాడు, తప్పకుండా ఆడతాడు అని మళ్ళీ ధర్మరాజును మళ్ళీ ఆహ్వానిస్తాడు. అంటే పిలిచినప్పుడు పోకపోతే బాగుండదు కాబట్టి, అది క్షత్రియ ధర్మం కాదు కాబట్టి తప్పనిసరిగా ధర్మరాజు మళ్ళీ వస్తాడు. ఈసారి ఒక షరతు. ఏమిటా షరతు అంటే, ఈసారి జూదంలో ఎవరు ఓడిపోయినా కూడా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని ఒక నిబంధన పెట్టడం జరుగుతుంది. అంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇక్కడ వీరు పన్నినటువంటి కుటిల పన్నాగం ఏంటంటే, ఒకవేళ అజ్ఞాతవాసం ఏంటంటే సమాజంలో ఉంటూనే ఎవరికీ కనబడకుండా తిరగాలి. ఒకవేళ వారి ఉనికి బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలి, మళ్ళీ అజ్ఞాతవాసంకి వస్తారు, మళ్ళీ అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యం చేయాలి. ఇట్లా మొత్తం ఒక సైకిల్, ఒక చట్రం లాగా వాళ్ళు రాజ్యానికి దూరంగా అలానే ఉండిపోతారు. మనం హాయిగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు అని ఒక కుట్ర పన్నుతారు. మళ్ళీ జూదం ఆడడం జరుగుతుంది. అలా జూదంలో ధర్మరాజు ఓడిపోతాడు. ఒకసారి జూదంలో ఓడిపోయాడు, దెబ్బతిన్నాడు. మళ్ళీ పిలవగానే మళ్ళీ జూదం ఆడాడు. ఇదేంటి, పేరు ధర్మరాజు, అందుకని వేమని అంటాడు, పేరు ధర్మరాజు పెనువేప విత్తయా అని. పేరుకే ధర్మరాజు కానీ అసలు ధర్మరాజు వల్లనే ఇవన్నీ జరిగింది అంటే ఇది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే, క్షత్రియునిగా తాను అంటే వారి మోసాన్ని ఇక్కడ పసిగట్టలే ఆయన. ధర్మరాజు ఎంతసేపు వాళ్ళు పిలుస్తున్నారు, పోతున్నాడు, ఆడుతున్నాడు తప్ప ఇదొక పాచికలాడడం అనేటువంటిది ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా అదొక ఉందాతనానికి ప్రతీక తీసుకొని, ఉందాతనానికి ఒక భావనగా, ఉందాతనానికి ఒక సింబల్గా భావించి ఆడడం జరిగింది అంతే తప్ప ఇది ఆ రోజుల్లో జూదం పాచికలాడడం అనేది రాజులకు అది తప్పు కాదు, ఆ రోజుల్లో తప్పు కాదు. అని కూడా సాటి రాజు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, ఆడాలి, లేకపోతే తాను ఓటమి గురైనట్టుగా పరిగణించబడతారు. అందుకోసమే జూదం ఆడాల్సి వచ్చింది, పాచికలు ఆడాల్సి వచ్చింది. అట్లా రెండవసారి, మొదటిసారి ద్రౌపది వల్ల తాము దాస్యముక్తులయ్యారు, కోల్పోయిన రాజ్యాన్ని పొందారు. కానీ మళ్ళీ రెండోసారి, ఈసారి ఏకంగా ఎవరు ఓడిపోయినా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం పెట్టడం జరిగింది. అలా పాంచాలి వస్త్రాభరణ గావించిన వాడు, పాంచాలి వస్త్రాపహరణ, పాంచాలి వస్త్రాపహరణ
గావించిన వాడెవరు? దుశ్శాసనుడు. దుశ్శాసనుడు. అదేవిధంగా పాంచాలికి వస్త్రములనిచ్చి కాపాడినవాడు. పాంచాలికి వస్త్రములనిచ్చి కాపాడినవాడు శ్రీకృష్ణుడు. తర్వాత ద్రౌపది వరాల ద్వారా ద్రౌపదికి 2 వరములను ఇచ్చినవాడు. 2 వరములను ఇచ్చినవాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. 2 వరములను ఇచ్చినవాడు ధృతరాష్ట్రుడు. ఒకటి భర్తల దాస్య విముక్తి. రెండవది రాజ్య ప్రాప్తి. మళ్ళా కోల్పోయిన రాజ్యం మళ్ళీ దక్కేటట్లుగా చేయడం. ఈ 2 వరాలను ఇవ్వడం జరుగుతుంది. 3వ వరం కోరుకోమంటే కోరుకోదు. ఒక క్షత్రియ కాంత 2 వరాలు తప్ప అంతకన్నా ఎక్కువ కోరుకోదని, అమ్మా నీ పాతివ్రత్యాన్ని నేను మెచ్చుకున్నాను, మీరు సుఖంగా ఉండండి అని పైకి నటిస్తూ అంటాడు ధృతరాష్ట్రుడు. లోపలేంటి? కృష్ణుడు వీరికి అండగా ఉండు కదా, కృష్ణుడు లేకపోతే ఎంత బాగుండు అని అనుకుంటాడు. ఏదో తప్పైనట్లుగా యాక్షన్ చేస్తాడు ధృతరాష్ట్రుడు. అట్లా 2వసారి జూదములో ఓడిపోయి పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి బయలుదేరుతారు. పాండవులు తమ భార్య అయినటువంటి ద్రౌపదితో, కుంతి పెద్ద మనిషి కాబట్టి, అమ్మ ఇక్కడే ఉండు, ఎదురుని ఇంట్లో నువ్వు ఉండు, మేము వెళ్తాం, మేము వచ్చిందాకా అక్కడే ఉండు అని చెప్పి ద్రౌపదిని వెంట పెట్టుకొని పాండవులు అరణ్యవాసం చేయడానికి వెళ్తారు ఉత్తర దిక్కుగా. ఇది సభాపర్వం. అంటే సభాపర్వంలో మయసభ వల్ల, అంటే ధర్మరాజు రాసోయాగం చేయడం, ఆ యాగ ఫలాన్ని ఆ రాసోయాగంలో భాగంగానే జరాసంధుని భీముడు చంపడం, తర్వాత రాజసూయ యాగ ఫలాన్ని శ్రీకృష్ణునికి అర్పిస్తే అది గిట్టక శిశుపాలుడు విచ్చలవిడిగా మాట్లాడడం, దూషించడం శ్రీకృష్ణుని 100 తప్పులు క్షమించి 101 తప్పుకు అతన్ని శిక్షించడం జరుగుతుంది. శిశుపాలుని తల్లి అయినటువంటి సాత్వతికి, తన మేనత్త అయినటువంటి సాత్వతికి ఇచ్చిన మాట ప్రకారంగా శ్రీకృష్ణుడు 100 తప్పులను క్షమించి 101 తప్పుకు అతని తలను నరికివేయడం జరిగింది, చంపడం జరిగింది. ఆ సభలో ఉన్న వారంతా ఆహాకారాలు చేస్తారు, కానీ తర్వాత కామగా ఉండిపోతారు. అలా మయ సభలో దుర్యోధనుడు విడిది గావిస్తాడు. ఆ విడిది అయినటువంటి సందర్భంలో అక్కడ వాకిట ద్వారం లేనట్టుగా ఉంటుంది, కానీ ఆడ ద్వారం ఉంటుంది, కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆడ ఉండదు. ఉన్నట్టుగా ఉందేమో చెప్పి అలా వెళ్తాడు, కానీ ఆడ ఉండదు. గోడ తగులుతుంది, తల బొప్పి కడుతుంది. ఓహో, ఇక్కడ వాకిట ద్వారం లేదా అని అనుకుంటాడు. అది సభాభవన మధ్యమున సుందర జలసంచిత జలాశయమా, ఎంత రమణీయముగా ఉన్నది అంటాడు. కానీ అది జలాశయం కాదు. అలా మరికొంత దూరం పోతాడు, అక్కడ మరొక జలాశయము ఉంది, ఇది కూడా ఇదే కాబోలు అంటాడు, కానీ అది జలాశయం. అందులో పడిపోతాడు. పాంచాలి ద్రౌపది చెలికత్తెలు నవ్వుతారు. ద్రౌపది నవ్విందని భావించి పాంచాలి పైన పగ సాధించగోరి శకునితో కుట్ర పన్ని మాయాజూదమాడి ఆ జూదంలో మొట్టమొదట, అంటే పాండవుల యొక్క సిరితో పాటు పాండవులను, పాండవ భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా పందెంలో వడ్డడం జరుగుతుంది.
అందరూ అందరూ ఓడిపోతారు. అందరినీ కూడా పందెంలో ఓడడం జరుగుతుంది. చివరిగా పాంచాలిని సభకి ఈడ్చుకొని రమ్మంటాడు, తీసుకొని రమ్మంటాడు ప్రాతికామిని. ఆ ప్రాతికామి వెళ్తే నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అనే సందేహం ఉంది. ఆ సందేహాన్ని నాకు తొలగించాలి అని ప్రాతికామితో అంటుంది. అప్పుడు ప్రాతికామి వచ్చి అదే విషయాన్ని దుర్యోధనతో చెప్తే, దుర్యోధనుడు ఆమెకు సందేహం వచ్చిందా, దుశ్శాసన నువ్వు వెళ్ళు, ద్రౌపది తీసుకొని రా. ఆ ద్రౌపది ఎంత వారిచ్చినా వినకుండా, నేను రజస్వలై అయి ఉన్నాను, నేను ఏకవస్త్రనై ఉన్నాను, అసలు నన్ను తాకవద్దు, నన్ను దగ్గరికే రావద్దు అని ఎంత వారిచ్చినా కూడా వినకుండా ద్రౌపది కురులను పట్టుకొని సభకు ఈడ్చుకొని వస్తాడు దుశ్శాసనుడు. పాంచాలి మా దాసి, పాండవులు మా దాసులు అని విరాట్టహాసం చేస్తారు. నేను ఓ సభాసదులారా, నేను ధర్మ విధిస్తానా అధర్మ విధిస్తానా, నా సందేహాన్ని తొలగించండి అంటే వికర్ణుడనేవాడు అమ్మా నువ్వు అధర్మ విధిస్తావు ధర్మ విధిస్తావు కాదు అని అంటాడు. వికర్ణ నోరు మూసుకో, నువ్వు చెప్పొచ్చావు ఇక్కడ శ్రీరంగ నీతులు అని దుర్యోధనుడు వికర్ణుని వారిస్తాడు. తర్వాత ద్రౌపదిని తన తొడపైన కూర్చుందో రమ్మని సైగ చేస్తాడు. తొడపైన కూర్చుందో రమ్మని సైగ చేసినటువంటి దుర్యోధనుని తొడలు వెళ్ళగొడతానని భీముడు శపథం చేస్తాడు. ఏ పాంచాలి కురులను పట్టుకొని సభకి ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. ఆ దుశ్శాసనుడు రొమ్ము చిల్చి రక్తాన్ని తాగుతానని భీముడు శపథం చేస్తాడు. తిండిపోతా కుర్జా అంటాడు, నువ్వు ఇప్పుడు నాకు దాసుడివి, నువ్వు నోర్మయ్య అంటాడు దుర్యోధనుడు. కానీ అన్న ఆజ్ఞ కట్టుబడి ఏమీ చేయలేక తమ కోపాన్ని పెదాల మధ్యన దంతాల మధ్యన దిగమింకొని అలా ఉంటాడు భీముడు కూడా. ఏమి చేయలేని పరిస్థితి, అన్న ఆజ్ఞకు కట్టుబడి ఏమీ చేయలేని పరిస్థితి. అలా తర్వాత పాంచాలి వస్త్రాన్ని లాగుతూ ఉంటే ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో కృష్ణుడు ఆమెకు వస్త్రాలనిచ్చి ఆమె మానాన్ని కాపాడడం జరుగుతుంది. తర్వాత ద్రౌపది పాతివ్రత్యాన్ని తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఆమెకు 2 వరాలు ఇవ్వడానికి పూనుకుంటాడు. ఒక వరము కోల్పోయినట్టు వారి భర్తల యొక్క దాస విముక్తి, తనతో పాటు భర్తల యొక్క తనంటే అధర్మ విధిత కాబట్టి భర్తల దాస విముక్తి. 2వ వరము కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇప్పించడం. అలా ఒక స్త్రీ వల్ల తమకు మళ్ళీ రాజ్యం వచ్చింది కదా అనేటువంటి భావన పాండవుల్లో కూడా ఉంటుంది. అంటే స్త్రీవిత్తం అధమాధమం అనేటువంటి ఒక భావన ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు స్త్రీచే ఆర్జించబడిన సంపద ఇది, ఈ రాజ్యము, మా దాస విముక్తి, ఇదంతా ద్రౌపది వల్ల మాకు లభించింది కదా అని ధర్మరాజు ఒక విధంగా బాధపడుతుంటాడు, మిగిలిన వారు కూడా. కానీ ఇంకా నివాసానికి వెళ్ళక ముందే చేరక ముందే మళ్ళీ ఆహ్వానం వస్తుంది. ధర్మరాజు మళ్ళీ వస్తాడు, యూదం ఆడతాడు. ఈసారి ఎవరు ఓడిపోయినా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం అంటే సమాజములో ఉంటూ మారువేషాలతో సంచరించడం. ఇక్కడ ఇది అజ్ఞాతవాసం అనగా సమాజంలో ఎవరూ గుర్తుపట్టకుండా, ఎవరు గుర్తుపట్టకుండా మారువేషాలతో తిరగడం, మారువేషాలతో తిరుగుట, ఇది అజ్ఞాతవాసం అంటే. ఇట్లా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం కోసం వారు బయలుదేరుతారు. ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్నీరు మునీరుగా విలపిస్తూ ఉంటారు. చాలామంది వారితో పాటు పాండవులతో పాటు ద్రౌపదితో పాటు కూడా ఆయన వెంట కొంత దూరం వస్తారు. అలా వారు కామ్యక వనానికి, మొట్టమొదట వారు ఎక్కడికి వెళ్తారంటే కామ్యక వనానికి అరణ్యవాసం చేసిన సందర్భంలో ఇదంతా ఇంతవరకు అరణ్యవాసం చేయడానికి బయలుదేరేంత వరకు సభాపర్వం. ఇప్పుడు తర్వాత